కుదురు. సో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నా ఇక్కడ హై స్కూల్ రోడ్లో హై స్కూల్ మీది మీ స్కూల్ పేరేంటి ఇక్కడ? కేబీసీ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ పట్ల. మధ్యాహ్నం భోజనం పథకం కింద మీకు ఇక్కడే భోజనం పెడుతున్నారు. ఇది ఇక్కడ లంచేనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం? ఇక్కడ నుంచే అన్న. సో మరి ఎలా ఉంది భోజనం, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా బాగుంది. ఫస్ట్లో లావు బియ్యంతో పెట్టేవాళ్ళు, అంటే రేషన్ బియ్యం ఉండేది కదా, దాంతో పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో కొత్తగా ఏం చేస్తున్నారంటే అంటే బస్తాలకి స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టి పంపిస్తున్నారు. అంటే దాన్ని స్కాన్ చేసి అది లావు బియ్యమో సన్న బియ్యం మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి స్కాన్ చేస్తే. అది సన్న బియ్యం పెడుతున్నారు ఇప్పుడు. ఎప్పుడులాగే మెనూ అయితే కొత్తగా పెట్టారు. నిన్న రోజు ఎక్కర్రీ వేసి మామూలు వైట్ రైస్ వేసేవాళ్ళు. నిన్న ఏం పెట్టారంటే దోసకాయ పప్పు పెట్టారు, అది చాలా బాగుంది. మళ్ళీ ఎగ్ ఇచ్చారు. ఇవాళ ఏమో పులిహోర, మళ్ళీ ఏమో టమాటా చట్నీ పెట్టారు, ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ క్వాలిటీ ఉన్నాయి, అన్ని క్వాలిటీగా ఇస్తున్నారు. మళ్ళీ బుక్స్ అంటారా, బుక్స్ అయితే ఎప్పటిలాగే ఇచ్చారు, కానీ ఈసారి కొంచెం కలర్స్ డెవలప్ చేశారు. అంటే కలర్స్లో కొత్త కొత్త డిజైన్ లాగా అలా ఇచ్చారు. అట్ల మీద బరువు కొంచెం తగ్గించారు. అంటే 3 సబ్జెక్టులు కలిపి ఒక బుక్గా అంతా కొంచెం తగ్గించారు. మీ బ్యాగుల బరువు కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది అయితే? కొంచెం తగ్గించింది. తగ్గించిందని చెప్పలేము కానీ కొంచెం తగ్గించారు. ఇది పడిందా? తల్లికి వందనం పడిందా? పడింది. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఒక్కళ్ళ ఇద్దరు? నేనే, మా అన్నే ఉంటాడు డిగ్రీ. ఫుడ్ అయితే బాగుందా? బాగుంది సార్. ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ గా పెడుతున్నారా? మెనూ ఒకటే పెడుతున్నారు? డిఫరెంట్ గా రోజు వేరు ఐటమ్స్. శుక్రవారం ఏమో తోటకూర పప్పు వైట్ రైస్ పెడుతున్నారు. మళ్ళీ వెనస్డే ఏమో వెజిటేబుల్ బిర్యానీ ఆలూ కుర్మా పెడుతున్నారు. ఇవాళేమో ట్యూస్డే కదా, పులిహోర పెడుతున్నారు. మళ్ళీ నిన్నేమో పప్పు పెట్టారు. మళ్ళీ థర్స్డే వచ్చేసరికి చారు పెడతారు. ఏ రోజుకి ఆ రోజే డిఫరెంట్. ఇంటి దగ్గర తిన్నట్టు ఉందా భోజనం? ఇంటి దగ్గర తిన్నట్టే ఉంది. మళ్ళీ సాటర్డే ఏమో స్వీట్ పొంగల్ పెడతారు. స్వీట్ పొంగల్ అప్పట్లోనేమో అన్నం కొంచెం లావుగా ఉండేది, తినలేకపోయేవాళ్ళ మీరు?